కొంచెం పక్కకి వెళ్దాం రాజకీయాల వైపు. సో ఏంటి రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఏముందని అంటారు? రాబోయే గవర్నమెంట్ ఏది వచ్చే అవకాశం ఉంటుంది మీ ఉద్దేశంలో? అదే వస్తుందని అంటారు. దాంట్లో డౌట్ ఏముంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. దాంట్లో ఎటువంటి డౌట్ 0.01% కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏదో మేకపోతు గాంభీర్యం మాదిరి ఏదో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదని చెప్పి గట్టిగా చెప్తున్నారు. మేనిఫెస్టోలో కూడా మేము వస్తే ఈ డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పి చెప్తోంది. నేను ఇంతకుముందే చెప్పాను, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో 3 రెట్లు అభివృద్ధి అనేది జరిగింది. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో అభివృద్ధి ఉంది కానీ అభివృద్ధి విషయంలో అభివృద్ధి జరగట్లేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికీ సమపాళ్లలో నడవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా రెండు నడుస్తున్నాయి కూడా. మీరు గమనించినట్లయితే సంక్షేమం ఎంత అవసరమో రాష్ట్రానికి అభివృద్ధి అంతే అవసరం. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు మీరు గమనించినట్లయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు తీసుకోండి. స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు దాని రిజల్ట్స్ కనబడకపోవచ్చు. దాని మీద పెట్టుబడి ఏవైతే పెట్టిన పెట్టుబడి ఈరోజు చాలామంది ప్రతిపక్షాలకు ఇది వేస్ట్ మాదిరి కనబడవచ్చు. కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పిల్లలు చదువుకొని రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడే స్థాయికి ఖచ్చితంగా వస్తారు. ఈరోజు రేపు దాని రిజల్ట్స్ కనబడకపోవచ్చు. సో ఒకటి అడుగుతాను, ఐబీ కరికులం అనేది ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ చిన్న విలేజెస్లో ఉన్న వాటికి పాసిబుల్ అవుతుందా? ఎందుకు పాసిబుల్ కాదు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. బీటెక్ నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను. తర్వాత బీటెక్ అనేది ఇట్స్ మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం ఏదో ఒక విధంగా దాన్ని ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యి అది వేరే విషయం. అయిన తర్వాత అందరూ టోఫెల్ జిఆర్ఈ రాసేవాళ్ళు, నాతో సమకాలికులందరూ కూడా. నాకు టోఫెల్ జిఆర్ అంటే అసలు భయం. ఎందుకంటే మనకు అసలు ఇంగ్లీషే సరిగా రాదు. అంటే చదువుకోవడము పాస్ అవ్వడము వరకు ఓకే. సో దాని రైటింగ్ స్కిల్స్ కానీ లేదంటే లిజనింగ్ స్కిల్స్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే కంప్లీట్ తెలుగు మీడియంలో చదివాము, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. సో అటువంటి ఆలోచన అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికాకు పోతున్నప్పటికీ కూడా నేను ఆ ప్రయత్నం కూడా చేయలే. బిగినింగ్లో నేను ఏదో మెకానికల్ ఇంజనీర్గా జాబ్లో చేరాను తప్పితే అసలు అటువంటి థాటే లేదు. టోఫెల్ అంటే భయం. ఈరోజు మూడో తరగతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో 92,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా టోఫెల్ మొన్న రాశారు. మీకు అది మీరు కావాలంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం కాదు. టోఫెల్ రాశారు 3వ తరగతి పిల్లలు. టోఫెల్ రీసెంట్గా 1 month బ్యాక్ 92,000 మంది టోఫెల్ ఎగ్జామ్ రాస్తే సుమారు 90% పాస్ అయ్యారు వాళ్ళు. ఇది ఆహ్వానించదగ్గదే కాదనన్ను, కానీ తెలుగు మర్చిపోయేటట్టు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.